కార్తీక్. హలో కావ్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు కార్తీక్, నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు కావ్య, నీతో మాట్లాడదామనే పైకి వచ్చి కాల్ చేస్తున్నా. అట్లా కాదు కార్తీక్, నాకు డౌట్ ఉంది, అడగల్లా? అన్ని డౌట్లే ఉంటాయి నీకు ఎప్పుడు. సరే ఏందో అడుగు. అసలు ఇంత తొందరగా నీకు ఇంత క్లోజ్ ఎట్లా అయినో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నాతో ఏం క్లోజ్ అయినావు, నాతో ఏం షేర్ చేసుకున్నావు, దీనికే క్లోజ్ అయినట్టు అంటావా? అట్లా కాదు కార్తీక్, మనం కలవడం ఏందో, మన నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఏందో, నేను ఈ బైక్ మీద కాలేజ్కి వెళ్ళడం ఏందో, ఇదంతా కలలకు ఉన్నది నాకు. ఇంకో మనం కలవడం కూడా పార్ట్ ఆఫ్ డెస్టినే కదా. మనం అయితే మంచి ఫ్రెండ్స్ అయినాం, హ్యాపీయే కదా. సరే కానీ నేను ఫస్ట్ టైం తెలుసా మా అన్న బైక్ కాకుండా వేరే వాళ్ళ బైక్ ఎక్కడం. అసలు నువ్వు మంచోనివేనా? మంచోడని చెప్పి నన్ను అడుగుతానేంది? అంటే నేను అట్లా కనిపిస్తలేనా? అట్లా అనిపించింది కాబట్టే కదా నా నంబర్ ఇచ్చిన నీ బైక్ ఎక్కినా. మరి మళ్ళీ నేను నీకు మంచోనా అని చెప్పేసి డౌట్ ఎందుకు వచ్చింది? ఓకే ఓకే కార్తీక్, నువ్వు మళ్ళీ అమ్మాయి లెక్క అలగకు, నువ్వు మంచోని వెతి. సరే సరే, మా వదిన వస్తుంది, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఓకే, రేపు మార్నింగ్ బస్ స్టాండ్లో కలుద్దాం. ఏమైంది కార్తీక్, పైకి వచ్చేవారితో పర్సనల్గా ఫోన్ మాట్లాడుతున్నావు? పర్సనల్ ఏం లేదు వదినే, మా కాలేజ్ ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నా. కాలేజ్ ఫ్రెండ్ అయితే నేను రాగానే ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు కానీ. అట్లేం లేదు వదినే, ఇప్పుడు నేను ఉంటే నీతో షేర్ చేసుకునే చెప్పు. నేను ఫోన్ కట్ చేసాకే నువ్వు వచ్చినావు అంతే. సర్లే కార్తీక్, ఫ్రెండ్ అయితే ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా, పైకి వచ్చి ఎందుకు మాట్లాడాలి? అబ్బా వదినా, అట్లేం లేదు. అయినా ఇంట్లో ఏదన్నా ఉంటే ఫస్ట్ నీతోనే షేర్ చేసుకునేది. అదే కార్తీక్, ఈ మధ్య సరిగ్గా ఇంట్లోనే ఉండట్లేదు, నాతో ఏ షేర్ చేసుకోవట్లేదు. అట్లేం లేదు వదినా, నువ్వు ఏదో అనుకుంటానావు కానీ అక్కడ అంత సినిమా ఏం లేదు.